మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసం మటన్ షోర్బా రెసిపీ తీసుకొచ్చాను. ఈ మటన్ షోర్బాని వేడిగానే తినాలి. చాలా టిప్స్తో ఈ మటన్ షోర్బాని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చెప్పాను. నేను చెప్పిన విధంగా చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. 1/2 kg మటన్ బోన్స్ తీసుకోండి. అయితే బోన్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా మీట్ ఉండేలాగా తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి, ఇంకా ఫైనల్గా 1 టీ స్పూన్ సాల్ట్. ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి కనీసం 1 గంట అయినా మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ బోన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బోన్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి కడాయిలో. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. అలాగే మనకి వాటర్ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవడంలో ఈజీ అవుతుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన మటన్ బోన్స్ మొత్తం కూడా మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. వీడియోలో చూపించిన విధంగా తెరలు కాగి పొంగాలి. ఇలా పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో కవర్ చేసి ఒక 1.5 నుంచి 2 గంటల వరకు కుక్ చేయండి. మినిమం 1 గంట అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు కుక్ చేస్తే అంత బాగుంటుంది. నేనైతే 1.5 అవర్ కుక్ చేశాను. ఇప్పుడు మన మటన్ అనేది బాగా కుక్ అయిపోయింది. స్ట్రెయిన్ చేసుకుని మటన్ బోన్స్ని మరియు బ్రాత్ని వేరు చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చిటపట్లాడించాలి. చిటపట్లాడిన తర్వాత 2 ఉల్లిపాయలని తరుక్కుని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని మజ్జిగ తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అనియన్ ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వన్స్ అనియన్ ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు తరుక్కుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేయాలి. టమాటా మెత్తబడిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా కొద్దిగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఫ్రై చేసిన తర్వాత మన మటన్ బ్రాత్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రాత్ని యాడ్ చేసుకోవాలి. బ్రాత్ని యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేస్తూ కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం క్వాంటిటీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ షోర్బా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా పొంగు వచ్చినప్పుడు 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడే మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసి కవర్ చేసి ఒక 1/2 అవర్ పాటు కుక్ అవనివ్వండి. మన మటన్ షోర్బా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చేతి నిండుగా కొత్తిమీరని నేను చిన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నాను. దీన్ని యాడ్ చేసుకుని 2 నిమిషాలు మిక్స్ చేసుకుని సర్వింగ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మటన్ షోర్బా రెడీ అయిపోతుంది. ఈ మటన్ షోర్బాని సూప్లా తీసుకోవచ్చు, లేదా వేడి రైస్తో తీసుకోవచ్చు, లేదా చపాతీ లేదా బ్రెడ్తో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేస్తే మీరు ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.